అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: రబీలో దమ్ములో నేరుగా విత్తే వరిలో కలుపు యాజమాన్యం, పత్తి మోళ్లను భూమిలో కలిపే కాటన్ షెడ్డర్ వాడకం ప్రయోజనాలు, వెన్నామి రొయ్యల పెంపకంలో అధిక దిగుబడులకు చేపట్టాల్సిన యాజమాన్యం, రబీ కాలంలో వరిని డిసెంబర్ 15లోగా నాటుకుంటారు. ఆలస్యమైతే నాటు పద్ధతిలో కాకుండా దమ్ములో నేరుగా విత్తుకోవడం మంచిది. కూలీల సమస్యను అధిగమించేందుకు ఇటీవలి కాలంలో రైతులు ఎక్కువగా నేరుగా వెదబెట్టే విధానాలకే మొగ్గు చూపుతున్నారు. నారుపూత, నాట్లు వంటి పనులు ఉండవు కాబట్టి ఖర్చు తగ్గడంతో పాటు సమయం కూడా కలిసి వస్తుంది. అయితే విత్తనాలను చేత్తో వెదజల్లడం కాకుండా డ్రమ్ సీడర్తో వరుసల్లో విత్తుకోవడం వల్ల కలుపు తీత సులభమవుతుంది. నిన్నటి అన్నదాతలో నాటిన వరిలో కలుపు యాజమాన్యం గురించి తెలుసుకున్నాం కదా. మరి దమ్ములో నేరుగా విత్తే వరిలో కలుపు యాజమాన్యం గురించి రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అఖిల భారత సమన్వయ కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ భీమిరెడ్డి పద్మజ నుంచి తెలుసుకుందాం. మన తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా రబీ కాలంలో రైతు సోదరులు ఎక్కువగా వరిని దమ్ములో విత్తే పద్ధతిని ఆచరిస్తున్నారు. ఈ దమ్ములో విత్తే పద్ధతిని ఆచరించినప్పుడు మనం నాటుకునే పద్ధతితో పోల్చినప్పుడు కలుపు సమస్య మాత్రం అధికంగా ఉంటుంది. కాబట్టి ఈ కలుపు యాజమాన్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ కలుపు యాజమాన్యం చేపట్టేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ రసాయనాల మీద మాత్రమే ఆధారపడకుండా ఇతర పద్ధతులను కూడా మనం ముందు ఆచరించుకోవాలి. అవేంటంటే, దమ్ము చేసిన తర్వాత సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక వేసుకుని ఒక 10 రోజులు దమ్ములో మురగనిచ్చినట్లయితే కనుక ఈ కలుపు ముఖ్యంగా ఊద, తుంగ, అలాగే ఈ మధ్య కాలంలో ఎక్కువగా దారుగా అనే కలుపు మొక్కలు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాయి. ఇవి శాఖీయంగా ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఈ శాఖీయమైన భాగాలు, అలాగే కొన్ని రకాలైన కలుపు మొక్కల విత్తనాలు ఇవన్నీ కూడా దమ్ములో ఉన్నప్పుడు భూమిలో బాగా మురిగిపోయి భూమిలో కలిసిపోవడం వలన కొంత వాటి యొక్క ఉధృతి అనేది తగ్గుతుంది. పంటను విత్తుకున్న తర్వాత కొన్ని రకాలైన కలుపు యొక్క రసాయనాలను వాడుకోవచ్చు. అందులో ముఖ్యంగా 2 రకాలు ఉంటాయి. విత్తిన వెంటనే వాడుకోదగిన కలుపు మందులు, అలాగే మొలిచిన తర్వాత 15 నుంచి 20 రోజులు అంటే కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో వాడుకోదగిన కలుపు మందులు ఉంటాయి. దమ్ములో మనము నేరుగా విత్తుకున్నప్పుడు ఎక్కువగా రైతు సోదరులు వెదజల్లే పద్ధతిని ఆచరిస్తూ ఉంటారు. అలా కాకుండా మనము డ్రమ్ము పద్ధతిలో కనుక విత్తుకుంటే కొంతవరకు మనం అంతర్కృషి చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి డ్రమ్ము పద్ధతిలో విత్తుకోవడానికి ఎక్కువగా శ్రద్ధ చూపిస్తే బాగుంటుంది. విత్తుకున్న తర్వాత 3 నుంచి 5 రోజుల లోపల కలుపు మొలవకుండా ఉండాలి అని అంటే గనక ఇది ప్రిటిలాక్లోర్ డిఎస్ఆర్ అంటారు. ఇది ఎకరానికి 600 నుంచి 800 మిల్లీలీటర్ల చొప్పున తీసుకొని మనము ఎకరానికి ఒక 20 కిలోల ఇసుకలో కలుపుకొని 3 నుంచి 5 రోజుల లోపల గనక మనము వెదజల్లుకుంటే గనక ఈ కలుపు అనేది
పుట్టకుండానే నశించిపోతుంది. ఈ ప్రిటిలాక్లోర్ కాకుండా ఇంకా మనకి పైరజోసల్ఫిరాన్ ఇథైల్ కలుపు మందు 12% అయితే కనుక ఎకరానికి 80 గ్రాములు వాడుకోవాల్సి ఉంటుంది. అదే 70% కాన్సన్ట్రేషన్ ఉన్నదైతే కనుక ఎకరానికి 12 గ్రాములే సరిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒక దానిని మనము ఎకరానికి 20 కిలోల ఇసుకలో కలుపుకుని వెదజల్లుకోవచ్చు. అలాగే ఈ యొక్క ప్రిటిలాక్లోర్ మరియు పైరజోసల్ఫిరాన్ ఇథైల్ అనే 2 రసాయనాల మిశ్రమ కలుపు మందు కూడా మనకి ఈరోస్ గోల్డ్ అనే రూపంలో దొరుకుతూ ఉంది. ఎకరానికి 800 గ్రాముల చొప్పున తీసుకొని 20 కిలోల ఇసుకలో కనుక కలుపుకొని వెదజల్లుకుంటే కలుపు మొక్కలు అనేవి మొలవకు ముందే నశించబడతాయి. వరి కానీ మొలిచిన తర్వాత కూడా కొన్ని రకాలైన కలుపు మొక్కలు ఆశిస్తూ ఉంటాయి. ఈ యొక్క రసాయన మందులు వాడుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయము కలుపు మొక్కలు 2 నుంచి 4 ఆకుల దశలో మాత్రమే వాడుకోవాలి. అంటే లేతగా ఉన్నప్పుడు మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తాయి. అవేంటంటే బిస్పైరిబాక్ సోడియం ఎకరానికి 80 నుంచి 100 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకుంటే కనుక అప్పుడే మొలిచిన కలుపు మొక్కలన్నీ నాశనం అవుతాయి. అలాగే పెనాక్సిలమ్ ఎకరానికి 400 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా మిశ్రమ కలుపు మందులు మాత్రమే ఎక్కువగా రైతు సోదరులు వాడుతూ ఉన్నారు. ఇవి వాడడం కూడా మంచిదే. ఎందుకంటే ఒకే రకమైన కలుపు మొక్కలు కాకుండా అన్ని రకాలైన కలుపు మొక్కలు సమర్థవంతంగా ఈ మిశ్రమ కలుపు మందులతో నాశనం అవుతాయి. అందులో ముఖ్యంగా ఎక్కువగా రైతులు వాడేది సహాలఫాబ్యూటైల్తో పాటు పెనాక్సిలమ్ కలగలిపిన కలుపు మందు. ఇది ఎక్కువగా ఏకవార్షిక గడ్డి జాతి అంటే ఊద లేదా ఒడిపిలి ఎక్కువగా ఉంటే ఇది వాడుకోవచ్చు. అది ఎకరానికి 800 మిల్లీలీటర్లు లేదా ట్రయాఫోమోన్ ఇథాక్సీ సల్ఫిరాన్ 2 కలిపిన మిశ్రమ కలుపు మందు కౌన్సిల్ యాక్టివ్ ఎకరానికి 90 గ్రాములు లేదా మెట్సల్ఫిరాన్ మిథైల్తో పాటు క్లోర్మిరాన్ ఇథైల్ ఇది ఆల్మిక్స్ ఎకరానికి 8 గ్రాములు. ఈ ఆల్మిక్స్తో పాటు బిస్పైరిబాక్ సోడియం కలగలిపిన కలుపు మందు కూడా అంటే 3 కలిపిన కలుపు మందు ఎకెట్స్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇది కూడా వాడుకోవచ్చు. 20 రోజుల తర్వాత కూడా అంటే 30 రోజుల వరకు కూడా వాడుకోదగిన కలుపు మందులు కూడా వాడుకోవచ్చు. అవేంటంటే ఫ్లోర్ఫైరాక్సిఫెన్ బెంజైల్తో పాటు సహాలఫాబ్యూటైల్ నోవిలెక్ట్ లేదా ఫ్లోర్ఫైరాక్సిఫెన్ బెంజైల్తో పాటు పెనాక్సిలము ఇది నోవిక్సిడ్ ఏదో ఒక కలుపు మందును ఎకరానికి 450 నుంచి 500 మిల్లీలీటర్ల చొప్పున కలుపుకుని వాడుకోవచ్చు. నోవిలెక్ట్ అయితే కనుక ఏకవార్షిక గడ్డి జాతికి సమర్థవంతంగా పనిచేస్తుంది. అదే నోవిక్సిడ్ అయితే కనుక ఈ తుంగజాతి కలుపు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ గడ్డి జాతి కలుపు అంటే నక్కనార గడ్డి అలాగే దారుగా ఊద ఒడిపిలి మళ్ళీ 40-45 రోజులకి ఈ కలుపు మొక్కల్ని గమనించడం జరుగుతూ ఉంది. ఒకవేళ ఏకవార్షిక గడ్డి కనుక ఎక్కువగా ఉంటే సహాలఫాబ్యూటైల్ 10% ద్రావకము లీటర్ నీటికి 1.5 మిల్లీలీటర్లు లేదా ఫెనాక్సాప్రాప్ ఇథైల్ 6.7% ద్రావకము లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున వాడుకుంటే కనుక ఈ ఊదా ఒడిపిలి అలాగే దారుగా ఇలాంటి కలుపు మొక్కలు నశించబడతాయి. ఒకవేళ తుంగ కనుక ఎక్కువగా ఉంటే కనుక బెంటజోన్ అనే ఒక కలుపు మందును ఎకరానికి 800 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవచ్చు. లేదా కొంచెం తక్కువ రేట్లో మనకి తక్కువ ఉధృతి ఉన్నప్పుడు కనుక 2,4-D ఇథైల్ ఎస్టర్ అనే కలుపు మందును ఇదైతే ఎకరానికి 1 లీటరు చొప్పున మనం వాడుకోవచ్చు. తుంగ ఉధృతి అనేది బాగా తగ్గుతుంది. ఈ విధంగా కలుపు రసాయనాలను వాడుకున్న తర్వాత కూడా ఎక్కడైనా గనక కలుపు మొక్కలు కనిపిస్తే తప్పనిసరిగా కూలీలతో చేతితో తీయించాలి. దీనివలన ఏంటంటే ఎక్కడైనా కొన్ని కలుపు మొక్కలు తప్పిపోయినా వాటిలో ఈ కలుపు రసాయనాలకు నిరోధకత అనేది ఏర్పడినప్పుడు చేతితో తీసేయడం వలన వీటి సంతానం అభివృద్ధి చెందకుండా ఈ నిరోధకత అనేది నివారించబడి మంచి దిగుబడులు అనేది సాధించడానికి మనకి వీలుంటుంది. ఈ విధంగా దమ్ము చేసిన పొలంలో నేరుగా విత్తే పద్ధతిలో సమర్థవంతంగా కలుపుని మనము యాజమాన్యం చేపట్టవచ్చు. ఆక్వా సాగులో ఒక సునామీలా వచ్చింది వెన్నామి రొయ్యల పెంపకం.
సాగు తొలినాళ్లలో అధిక దిగుబడులను సాధించిన రైతులు రాను రాను వీటి పెంపకంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నారు. దీనికి విత్తన నాణ్యత లోపాలు, వ్యాధులు వంటివి నష్టాల పాలు చేస్తున్నాయి. టైగర్ రొయ్యతో పోలిస్తే వెన్నామి రొయ్యలు కొంచెం సున్నిత జీవులు. నీటిలో వచ్చే మార్పులు, వాతావరణ ఒడిదుడుకులు, మేత మార్పులు ఇవన్నీ పెంపకం మీద ప్రత్యక్ష, పరోక్ష ప్రభావాన్ని చూపుతాయి. ఈ సవాళ్లను అధిగమిస్తూ వెన్నామి రొయ్యల పెంపకంలో అధిక దిగుబడులు సాధించాలంటే చెరువు తయారీ మొదలు పెంపకంలో ప్రతి దశలోనూ శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను తప్పనిసరిగా చేపట్టాల్సి ఉంటుంది. ఆ వివరాలు మనకందిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా ఉండి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావు. మన ప్రాంతాల్లో ఎక్కువగా కూడా మనం ఈ రొయ్యల చెరువులు ఎక్కువగా చేస్తుంటాం. అందులో కూడా మనం ఏంటంటే ఈ వెన్నామి రొయ్యలు ఎక్కువగా పెంచుతుంటాం. అయితే ఏంటంటే ఈ మధ్యకాలంలో మనం చాలా వరకు చూసింది ఏంటంటే ఈ వెన్నామి రొయ్యల్లో కూడా మనకి ఎక్కువ వ్యాధులు అనేది రావడం జరుగుతుంది. ఇంకా వ్యాధులు రాకుండా మనం ఏంటంటే ఏం చేయాలి ఏంటి కానీ ఆలోచించినట్లయితే మనం చెరువు తయారు చేసుకున్నప్పటి నుంచే మనం జాగ్రత్త అనేది వహించాలి. ముఖ్యంగా మనం ఈ రొయ్యల చెరువు ఎప్పుడైతే మన పంట పూర్తి అయిపోయిందో, పూర్తిగా పట్టుబడి అయిపోయిన తర్వాత మన నీళ్ళంతా కూడా బయటికి తోడేసి పూర్తిగా ఎండగట్టాలి. పంటకి కూడా కనీసం ఒక 15 రోజులు వ్యవధి అనేది వదిలేయాలి. ఆ సాయిల్లోనే మనం ఎప్పుడైతే మనం పంట వాటర్ తోడేస్తానో బయటికి, ఆ టైంలోనే నీళ్ళు ఉన్నప్పుడే మనం బ్లీచింగ్ పౌడర్ అనేది ఎకరానికి ఇంచుమించు 50 కేజీల దాకా వేసి మొత్తం బాటం అంతా కూడా బాగా తడిసేటట్టు చూసుకొని ఆ తర్వాత నీళ్ళంతా బయటికి తీసేసింది. ఆ తర్వాత బాగా ఎండగట్టిన తర్వాత మళ్ళీ మనం అని ఉపక్రమించినప్పుడు ఒకసారి మన సాయిల్ అంతా కూడా చూసుకుని మనం సాయిల్ టెస్టింగ్ చేసుకుని అవసరమైతే సాయిల్లో మనం ఏవైనా మినరల్స్ కావాలంటే వాడుకోవడం, లేదా మనకి వర్మీ కంపోస్ట్ అనేది తీసుకుని మనకి ఇంచుమించు ఒక 150 కేజీలు ఎకరానికి కూడా మనం ఇది వానపాముల ఎరువుని వేసుకోవడం. తర్వాత మనం ఏంటంటే మనం ఈ నీళ్లు మన ఆడావిడిగా మనం నీళ్లు పెట్టేసి ఈ సీడ్ తీసుకొచ్చేస్తాం. అలా కాకుండా మనం వాటర్ పెట్టి మళ్ళీ సీడ్ వేయడానికి కూడా మనం కనీసం వారం నుంచి 10 రోజులు ఆ వాటర్ అనేది కూడా మనం కల్చర్ చేయాలి. నీళ్ళు పెట్టుకునేటప్పుడు కూడా మనం ఎక్కడి నుంచి అయితే నీళ్ళు బోర్ వాటర్ కానీ ఇంకో వాటర్ కానీ చేసుకుంటే ముందు ఆ నీటిని ముందు పరీక్ష చేయించుకుని అందులో ఏ విధంగా చూసుకోవాలి. తర్వాత ఆ నీటిని మనం ఈ చెరువులో పెట్టుకునేటప్పుడు దాన్ని ఇంచుమించు 3 రకాలుగా వడగట్టి పెట్టుకోవాలి. దానికంటే ఒక 80 మెష్ స్క్రీన్ వరకు కూడా బాగా స్క్రీనింగ్ చేసి ఆ వాటర్ని మనం వాటర్ వేసిన తర్వాత ఒక 2 డేస్ దాన్ని వదిలేసి ఆ తర్వాత ఆ నీటిలో మనం ఏం చేయాలంటే ఈ ప్రీబయోటిక్ మీడియా అంటాం. ఎకరానికి 20 కేజీలు తవుడు, ఒక 4 కేజీలు బెల్లం, ఒక 100 గ్రాములు ఈస్టు, ఈ మూడింటిని కూడా బాగా ఒక 200 లీటర్ల నీటిలో డ్రమ్ములో పెట్టి బాగా కలియబెట్టి ఏరేషన్ ఇచ్చి బాగా దాన్ని ఒక 3-4 రోజులు నిల్వ ఉంచిన తర్వాత దాన్ని మనం చెరువులో జల్లుకోవడం. జల్లిన 2 రోజులు అలా ఉంచేసి దాని తర్వాత మనం ఏంటంటే ప్రోబయోటిక్, మనం ఏదైతే వాటర్లో వాడాలనుకుంటున్నాం ప్రోబయోటిక్ మంచి కంపెనీది ఏదైనా తీసుకుని మనం ఆ ప్రోబయోటిక్ని మనం వాటర్లో ఒక 1/2 కేజీ నుంచి కేజీ వరకు మనకి వేస్తుంటాం. వాడిన తర్వాత ఒక 2 రోజులు ఉంచేసి ఆ తర్వాత మనకి ఆ నీటిలో మనకి మినరల్స్ వాడాల్సి వస్తాయి. అంటే మనకి ఏంటంటే వెన్నామిలో మనకి ఎక్కువగా ఈ కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వీటిని ఎక్కువగా చూస్తున్నాం కదా. వీటిలో ఏమైనా తేడా ఉంటే వాటిని కూడా మనం అందులో వాడడం. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం ఈ చెరువుల్లో మనం పెట్టుకునేటప్పుడు సెలైన్ వాటర్ పెట్టుకుంటాం. మనం బోరు లేదా పంటకాలం 2 కలిపి పెట్టుకోవడం ఏదో ఒకటి చేస్తుంటాం. కానీ ఏ చెరువులో మొట్టమొదటి ఏ సాల్ట్ పెట్టే కనీసం ఒక 5 పీపీటీ అయినా సరే ఈ సెలైనిటీ ఉండేటట్టు చూసుకుని, సాల్ట్ వాటర్ ఉండేటట్టు చూసుకుని 5 పీపీటీ అయినా మెయింటైన్ చేయగలిగితే చాలా వరకు మనకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి ఎంతైతే మనం మెయింటైన్ చేస్తున్నామో ఫస్ట్ పెట్టుకున్న ఆ నీటి సెలైనిటీ మన పంటకాలం పూర్తి అయ్యే వరకు అదే సెలైనిటీని మెయింటైన్ చేయాలి. తర్వాత ఏంటంటే మన చెరువు చుట్టూ కూడా వల ఫెన్సింగ్ వేసుకోవడం, మన అదే జీవరక్షకాలు అంటాం. ఈ జీవరక్షకాలని మనం ఖచ్చితంగా పాటించాలి. లేకపోతే ఏంటంటే మనం పక్క నుంచి కంటామినేషన్ వచ్చి మనకి ఎక్కువగా చెరువులు పోవడం జరుగుతుంది. పైనంతా కూడా ఈ బర్డ్స్ అవి రాకుండా కూడా పైన ఒక వాళ్ళ ఫెన్సింగ్ ఒకటి పెట్టుకోవడం. ఈ విధంగా పెట్టుకుని మనం చెరువులోకి ఎవరు వచ్చినా సరే మా చెరువులో ఊరకని దిగిపోకుండా ముందు మనం డిస్ఇన్ఫెక్షన్ చేసి పొటాషియం బెర్మాట్లు కానీ ఫార్ములా కానీ ముంచిన తర్వాత శుద్ధి చేసి పెట్టుకోవడం. ఆ విధంగా పాటించడం మనకు కంటామినేషన్ తగ్గుతాం. వీటితో పాటు ఏంటంటే మనం ఈ రొయ్య పిల్లని మనం అధీకృత మనం ఎక్కడైతే సర్టిఫైడ్ హ్యాచరీస్ ఉన్నాయో వాటి నుంచి మనం తెచ్చుకోవాలి. కోస్టల్ అథారిటీ ఆ సర్టిఫైడ్ హ్యాచరీ నుంచి తెచ్చుకొని వాటిని మనం మన చెరువులో వేసుకోవాలి. అది తెచ్చుకునేటప్పుడు కూడా ఏంటంటే మనం దూరాన్ని చూసుకొని ఆ ట్రాన్స్పోర్టేషన్ బట్టి ఆ విధంగా తెచ్చుకున్న తర్వాత మన చెరువులో ఇక్కడ ఎక్లిమటైజేషన్ పాటించాలి. మనం ఆ నీటికి అలవాటు చేస్తూ మనం ఆ రొయ్య పిల్లల్ని వదలాలి. అందుకని తెచ్చిన ప్యాకెట్లన్నీ కూడా ఒక 1 అరగంట సేపు ఆ చెరువులో ఓపెన్గా పెట్టాలి.
పెట్టిన తర్వాత అప్పుడు టెంపరేచర్కి అది అడ్జస్ట్ అయ్యింది. ఆ తర్వాత నెమ్మదిగా కొద్దిగా నీరు ఆ ప్యాకెట్లో వేసి ఒకటి కలుపుకుంటూ నెమ్మదిగా చెరువులో వివిధ ప్రదేశాల్లో మనం ఈ సీడ్ని వదలాలి. తర్వాత మన సీడ్ వేసిన తర్వాత ఏమవుతుందంటే మనం తీసుకొచ్చింది ఎంతో మనకు లెక్క ఉండదు. దేన్ని బట్టి మన ఫీడింగ్లో మనం ఎప్పుడైతే మనం లక్షను తీసుకొచ్చి ఒకవేళ బోనస్ కానీ ఇచ్చినట్టు బోనస్ కూడా ఇచ్చి 1,30,000 అనుకున్నామంటే మన చెరువులో నిల్వ చేసిన రోజు నుంచి కూడా మనం 1,00,000 కాకుండా 1,30,000 బోనస్ అని కూడా 1,30,000 కూడా మేత అనేది ఇవ్వాలి. మేత అనేది మాత్రం తగ్గించకూడదు. ఆ తర్వాత చూసుకొని ఒక చిన్న హాప, ఒక 1 మీటర్ హాప ఒకటి కానీ 2 కానీ చెరువులో పెట్టుకుని అందులో ఒక 100 పిల్లల్ని వేసుకుని ఆ 100 పిల్లలు కూడా మేత ఇస్తూ ఒక 4-5 రోజులు చూసినట్లయితే మనకు సర్వైవల్ ఎంత తెలుస్తుంది. ఆ పెట్టిన 100 పిల్లలు 98% కానీ బతుకుదల శాతం ఉందంటే మనం చెరువుకి అలవాటు పడి మిగతావి కూడా మనం అన్నీ కూడా బతికాయి అని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎప్పుడైతే మనం 15 రోజులు 20 రోజుల తర్వాత మనం చెక్ ట్రైల్ పెట్టి మన మేత వినియోగం గమనించి దాన్ని బట్టి మనం మేత యాజమాన్యం చేస్తాం. వీటన్నిటికంటే ముఖ్యమైనదంటే మన చెరువుల్లో ముఖ్యంగా నీరు, ఆ నీటి నాణ్యతలో కూడా మన నీటిలో ఆక్సిజన్ అనేది మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు చూసుకోవాలి. ఈ ఆక్సిజన్ అనేది అంటే 5 ppm ఉండాలి. ఉదయాన్నే దీని ఒక ఆక్సిజన్ కిట్టికి చేయడం, ఉదయాన్నే కొలవడం, దాంట్లో 5 ppm లేదంటే దాన్ని 5 ppm వచ్చేటట్టు మనం చూడడం. దీనికి ఏంటంటే మనం ఏరేటర్లు వాడడం ఇది జరుగుతుంది. అందుకేంటంటే ఫస్ట్లో ఏంటంటే ఏరేటర్లను రాత్రిపూట ఒక 4-5 గంటలు వేయడం, కొన్ని రోజులు అయిన తర్వాత దాన్ని ఇంకా హవర్స్ పెంచుకోవడం, ఆ విధంగా చేసుకుంటూ మనకు పట్టుబడి వరకు కూడా మనం ఆక్సిజన్ అనేది సమస్య రాకుండా ఎప్పుడు కూడా చెరువులో కనీసం 4-5 ppm ఆక్సిజన్ అనేది చెరువులో ఉండేటట్టు చూసుకోవాలి. జాగ్రత్తగా యాజమాన్యం చేసినట్లయితే చాలా వరకు మనకి రొయ్యల గచ్చులు ఒత్తిడిని రాకుండా మన వ్యాధులు రాకుండా కూడా మనం అనేది మంచి దిగుబడి అనేది సాధించవచ్చు. రైతుకు పంటలు పండించడం ఒక ఎత్తైతే పంట పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను భూమిలో కలపడం మరొక ఎత్తు. ఏ పంట సాగు చేసినా దాదాపు 90-92% పంట వ్యర్థాలు వస్తాయి. కోతలు పూర్తవగానే పంట మోళ్లను భూమిలో కలియదున్నినా అవి పూర్తిగా చివకటానికి చాలా సమయం పడుతుంది. అందుకే చాలామంది రైతులు పంట వ్యర్థాలను తగలబెట్టేస్తున్నారు. కానీ దీనివల్ల అటు పర్యావరణ కాలుష్యంతో పాటు భూమికి సత్తువనిచ్చే అనేక పోషకాలు, సూక్ష్మజీవులు నాశనమవుతున్నాయి. పంట వ్యర్థాలను భూమిలో కుళ్ళిపోయేలా చేసుకుంటే ఈ నష్టాలకు కళ్ళెం వేయొచ్చు. ప్రతి మోళ్లను చిన్న ముక్కలుగా చేసుకొని భూమిలో కలిపే విధంగా చేసేందుకు ప్రస్తుతం యంత్ర పరికరాలు అందుబాటులోకి వచ్చాయి. అందులో ఒకటే కాటన్ ష్రెడ్డర్. వ్యవసాయ వ్యర్థాలను కాల్చడం వల్ల నష్టాలు, కాటన్ ష్రెడ్డర్ వాడకం ప్రయోజనాలను తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కె రవికుమార్. ఖమ్మం జిల్లాలో కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేసే ముఖ్యమైన పంటలలో వరి, పత్తి, అదేవిధంగా యాసంగిలో మొక్కజొన్న, ఈ 3 పంటలు కూడా అధిక విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. సుమారు 90-92% వరకు పంట వ్యర్థాలు కూడా ఈ 3 పంటల నుంచి కూడా రావడం జరుగుతుంది. అంటే వరి, అదేవిధంగా పత్తి, మొక్కజొన్న పంట వ్యర్థాలు ఎక్కువ కూడా రైతులు దాన్ని భూమిలో కళ్ళేది ఉండకుండా ఎక్కువ కూడా కాల్చడం జరుగుతుంది. వరి కనుక చూసుకున్నట్లయితే సుమారు ఒక హెక్టార్కి 6-7.5 టన్నుల పంట వ్యర్థాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా పత్తి నుంచి ఒక హెక్టార్కు 2-3 టన్నుల పంట వ్యర్థాలు రావడం జరుగుతుంది. ఈ పత్తి మోళ్లను ఎక్కువ కూడా భూమిలో కళ్ళేదున్న కూడా కాల్చడం జరుగుతుంది. ఈ పత్తి మోళ్ళని కాల్చడం వల్ల మనకు ఈ కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, అదేవిధంగా సల్ఫర్ డైఆక్సైడ్, బూడిద, సో ఇట్లాంటి రకరకాల ఇవన్నీ కూడా విషవాయువులు, అదేవిధంగా ఈ బూడిద అంతా కూడా మన వాతావరణంలోకి వెళ్ళిపోయి తద్వారా కూడా వాతావరణాన్ని మొత్తం కూడా కలుషితం చేస్తుంది. ఇలాంటి హానికరమైన వాయువులు రిలీజ్ అయినప్పుడు లంగ్స్ కూడా చాలా రకాల ఇన్ఫెక్షన్స్ రావడం, వాతావరణ సమతుల్యం దెబ్బతినడం చేస్తుంది. ఎప్పుడైతే కనుక వాతావరణ సమతుల్యం దెబ్బతిన్నప్పుడు ముఖ్యంగా మనకు ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, సకాలంలో వర్షాలు పడకపోవడం, పంట దిగుబడి మీద కూడా మనకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ మోళ్ళని కాల్చినప్పుడు ఈ భూమి యొక్క ఉష్ణోగ్రత కూడా పెరిగిపోవడం జరుగుతుంది. తద్వారా కూడా భూమి కూడా ఎలాంటి సారవంతం కోల్పోయి తద్వారా అలాంటి భూమిలో రాబోయే రోజుల్లో మనకు సమస్యాత్మక భూముల్లాగా ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక హెక్టార్కి సుమారుగా 2 టన్నుల
పత్తి మోళ్ళు అంటే పత్తి నుంచి మన వ్యర్థాలు రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కనుక మనం ఈ కాల్చడం వల్ల ఒక ఈ 2 టన్నుల ఇది మన పత్తి నుంచి సుమారు 12.4 నుంచి 20 కిలోల నత్రజని, అదేవిధంగా 1.6 కిలోల భాస్వరము, అదేవిధంగా 12 నుంచి 13 కిలోల పొటాష్ ఇవన్నీ కూడా మనకు భూమిలో మనకు రాకుండా మొత్తం కూడా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా భూమి పైపొరంలో ఎక్కువ కూడా ఈ సేంద్రియ కార్బన్ ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువ కూడా ఉంటుంది. ఎప్పుడైతే మనం కాల్చినప్పుడు ఆ సేంద్రియ కార్బన్ అంతా కూడా మనకు వాతావరణంలోకి కూడా మొత్తం కూడా వేస్టేజ్ అవుతుంది. ఎప్పుడైతే కనుక భూమిలో కనుక సరైన సేంద్రియ కార్బన్ 0.5% కంటే తక్కువ ఉన్నట్లయితే అలాంటి భూములు కూడా రాబోయే రోజుల్లో చౌడు భూముల్లాగా లేకపోతే సమస్యాత్మక భూములుగా లాగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి పత్తి మూలను కూడా కాల్చకుండా రోటావేటర్ కానీ లేకపోతే మనకి కాటన్ స్టెడ్డర్ ద్వారా మనము పంట మూలని కాల్చకుండా మనం ఒక ఈజీగా కూడా కలేదు వండుకోవచ్చు. ఈ షెడ్డర్ వల్ల కనుక మన ఉపయోగాలు చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఒక 55 HP ట్రాక్టర్ కావాలి. ఈ 55 HP ట్రాక్టర్ కనుక దానికైనా మనకు అమర్చుకొని ఈ షెడ్డర్ తోటి కనుక మనము పత్తి మూలను కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా చిన్న చిన్న మొత్తం ముక్కల్లాగా మారిపోవడం జరుగుతుంది. ఆ ముక్కలన్నీ కూడా మొత్తం కూడా భూమిలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా కూడా మనకు నత్రజని, భాస్వరం, పొటాషియం అన్నీ కూడా మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎలాంటి వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడదు. అదేవిధంగా దయచేసి పత్తి మూలను కూడా కాల్చకుండా ఈ షెడ్డర్ తోటి మనము భూమిలో కలయి దున్నుకున్నట్లయితే మనకు భూసారం పెరగడం జరుగుతుంది. అదేవిధంగా చివరి అంశం ఏంటంటే ఈ పత్తిలో ముఖ్యంగా సమస్యాత్మకమైన ఒకటి ఏంటంటే ఈ గులాబీ రంగు పురుగు. ఈ గులాబీ రంగు పురుగు ఏం చేస్తుందంటే పత్తి ఉంటే పత్తి మీద తింటుంది, లేకపోతే సుమారు 6 నుంచి 8 నెలల పాటు నిద్ర వ్యవస్థకి వెళ్ళిపోతుంది. సో ఆ నిద్ర వ్యవస్థకి ఎక్కడ ఉంటుందంటే అది భూమిలోకి వెళ్ళిపోయి మనకు పత్తి మూలల్లో అది నిద్ర వ్యవస్థకి వెళ్ళిపోతుంది. అయితే ఎప్పుడైతే కనుక మనకు ఒకసారి కాల్చినప్పుడు కానీ లేకపోతే ఒకసారి మనకు సరిగ్గా కలేదు ఉన్నప్పుడు కానీ ఎప్పుడైనా అయినప్పుడు కూడా ఆ గులాబీ రంగు పురుగు ఇంకా మనకు భూమిలోకి ఉండిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి పత్తి మూల చాలా వరకు కూడా మనకు డిసెంబర్, జనవరి తర్వాత కూడా పత్తి తీతలు తీయడం జరుగుతుంది. తీసిన తర్వాత కూడా మళ్ళీ నెక్స్ట్ పత్తి వేసుకునే వరకు కూడా ఆ పత్తి మూలను అట్లనే పెంచడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కనుక కంటిన్యూస్గా ఆ పత్తి చెట్లు, పత్తి మూలు కనుక మన భూమి మీద ఉన్నట్టయితే ఈ గులాబీ రంగు పురుగు దాని మీద తీరుకుంటూ అట్లాగే జీవనం సాగిస్తుంది. తర్వాత దానికి రోగనిరోధక శక్తి పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము సులువుగా ఈ షెడ్డర్ తోటి కనుక మనకు భూమిలో కనుక కలయిదున్నట్లయితే ఆ పత్తి మూలలో ఉన్న గులాబీ రంగు నిద్ర వ్యవస్థలో ఉండే ఇవన్నీ కూడా చనిపోయి తద్వారా కూడా మనకు ఎప్పుడైతే ఆ కలయి దున్నినప్పుడు ముఖ్యంగా మనకు పక్షులు కానీ లేక రకరకాల కొంగలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. తద్వారా వాటికి ఆహారంగా ఉండి కూడా మొత్తం కూడా మనకు నాశనమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి రాబోయే పంటల్లో కూడా మనకు గులాబీ రంగు పురుగు సమస్య తగ్గిపోవాలన్నా కూడా ఈ పత్తి మూలను సులువుగా కాటన్ షెడ్డర్ తోటి కనుక భూమిలో కలయి దున్నినట్లయితే గులాబీ రంగు పురుగు సమస్య తగ్గిపోతుంది. అంతా కూడా మనకు భూమి కూడా మంచి సారవంతంగా కూడా మంచిగా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా ఇది పాటించాల్సిందిగా మీ అందరూ కూడా కోరడం జరుగుతుంది. ఆ పంట వ్యర్థాన్ని కాల్చడం మనం కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ కూడా మన బీటీ పత్తిలో మనకు సుమారుగా 1100 హైబ్రిడ్స్ ఉన్నాయి. ఈ 1100 హైబ్రిడ్స్ కూడా వివిధ ప్రాంతాల బట్టి కూడా మనకు వివిధ టైంలో పూత కాతకు రావడం జరుగుతుంది. ఈ స్వల్పకాలిక రకాలు కనుక మనం ఎన్నుకున్నట్లయితే తద్వారా రెండవ పంట మనకి వేసుకోవడానికి చాలా వరకు కూడా సమయం ఉంటుంది. అయితే మనం ఎప్పుడైతే కనుక దీర్ఘకాలిక రకాలు కనుక వేసుకున్నట్లయితే పంటకి మనకు సమయం తక్కువ ఉండడం వల్ల కూడా రైతులు తొందరగా మనకి పంట వ్యర్థాన్ని నాశనం చేయాలంటే సరైన అవగాహన లేకపోవడం కానీ లేకపోతే వాళ్ళకి అందుబాటులో ఈ షెడ్డర్ లేకపోవడం కానీ సో ఇట్లాంటి రకరకాల కారణాలతో కూడా ఎక్కువ కూడా కాల్చడానికి మొగ్గు చూపుతున్నారు. కాబట్టి మనకు అనువుగా తొందరగా పూత కాతకు వచ్చే స్వల్పకాలిక రకాలు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకు ఈ పత్తి మూలలో షెడ్డర్ తోటి కనుక వేసుకున్నట్లయితే మనకు భూమిలో కలయి దున్నడం ఈజీగా అవుతుంది. రెండవ పంట కూడా మనకు సమయానుకూలంగా ఎలాంటి ఆలస్యం లేకుండా కూడా వేసుకుంటుంది. ఎక్కువ మంది కూడా మనకు కాల్చడం అనేది కూడా సులువుగా అయిపోయే పని అనుకుంటారు. బట్ ఆ సులువుగా అవుతుంది కానీ దాంతో ఎన్నో రకాల మనకు దుష్పరిణామాలు ఉన్నాయి. కాబట్టి సులువుగా కాకుండా మనకి ఏదైతే మేలు చేస్తుందో అదే మనకు కూడా పాటించాలి. ఈ పత్తిలో నార్మల్గా 40x42 అంటే సాధారణ పత్తి సాగు కాకుండా అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు, అదేవిధంగా మనకు దగ్గరగా సాగు చేయడం వల్ల కూడా అంటే 36x6 అంగుళాలు కానీ 36x12 అంగుళాలు కనుక వేసుకున్నట్లయితే మనకు పంట యొక్క విత్తనాన్ని 2 నుంచి 4 నుంచి 5 ప్యాకెట్ల వరకు వేసుకొని తద్వారా మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ 10 నుంచి 15 క్వింటాల దిగుబడి అంతా కూడా మనకు ఒకేసారి రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మనకు పత్తిని ఏ విధంగా అయితే మన వరిని ఒకేసారి కోస్తున్నామో పత్తి కూడా ఒకేసారి కోయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం 3 నుంచి 4 తీతల వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు అనుకున్న దిగుబడి మొత్తం కూడా 10 నుంచి 15 క్వింటాలు ఈ అధిక సాంద్రత లేకపోతే దగ్గరగా సాగు చేసే పద్ధతిలో చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ అధిక సాంద్రత పద్ధతి మీరు సాగు చేస్తూ తద్వారా వెంటనే మన పంటని నవంబర్, డిసెంబర్ కల్లా కూడా మొత్తం కూడా పంటను క్లోజ్ చేసుకొని తద్వారా మనకు షెడ్డర్ తోటి మళ్ళీ మనకు దీన్ని భూమిలో కలయి దున్నుకొని రెండో పంటగా
మొక్కజొన్న కూడా వేసుకోవడానికి ఆస్కారం కూడా ఉంటుంది. ఎలాంటి కూలీల సహాయం లేకుండానే మనకు స్టబుల్స్ని మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ షెడ్ తోటి ఏది మనకు కళ్ళి దున్నినప్పుడు మన భూమి కూడా కొద్ది వరకు గుల్లబారిపోవడం జరుగుతుంది. ఈ అధిక సాంద్ర పద్ధతిలో పత్తి సాగు చేసి నవంబర్ డిసెంబర్ కల్లా పత్తిని తీసేసి ఆ తర్వాత ఆ పత్తి మొన్న కాటన్ షెడ్ తోటి కనుక చేసుకున్నట్లయితే మనకి ఇటు దిగుబడి అదేవిధంగా మనకు నేల ఆరోగ్యం రెండు కూడా రావడం జరుగుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.